హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా దిశ పేపర్‌లో వార్తలు చూద్దాం. పథకాల ప్రచారంపై సర్కార్ ఫోకస్ పెట్టిందట. స్కీమ్స్ ప్రజలకు వివరించేందుకు కసరత్తు, ప్రత్యేక కార్యాచరణ. ప్రజలు లబ్ధి పొందుతున్నా ప్రభుత్వానికి పేరొస్తలేదని నివేదికలు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి వెళితేనే వర్కౌట్ అయ్యిద్ది. వారికి ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశాలు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను ఉండాలని పథకాల ప్రచారం పైన సర్కార్ ఫోకస్ పెట్టిందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఎమ్మెల్యేలకి 2, 3 సార్లు చెప్పిండు. క్లాస్ పీకిండు. ప్రోగ్రెస్ రిపోర్ట్ అండు. మీరు తిరగకపోతే కుదరదు. టికెట్లు రావని కూడా డైరెక్ట్‌గా చెప్పేసిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్సీ రిపోర్ట్‌లు ఏమొస్తున్నాయంటే, పథకాల ప్రచారం చేయకపోతే మనం పుట్టి మునిగిద్ది కథ. ప్రజలకి స్కీములు అందుతున్నాయి. కానీ ఆ స్థాయిలో అనుకూలత వ్యక్తం కావట్లేదు అనేది, అంటే పాజిటివ్ చర్చ లేదు. నెగెటివ్ చర్చ ఉందనేది ఒక వాతావరణం. ఒక సమాచారం వచ్చిందట ఆయనకి. దానికి సంబంధించి పథకాల ప్రచారం పైన మనం ఫోకస్ పెట్టాలంటున్నాం. కానీ ఫోకస్ పెట్టాల్సింది ప్రచారం పైన కాదు. పథకాల అమలు పైన ఫోకస్ పెట్టండి. పథకాల ప్రచారం పైన మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం లే. ప్రజలే చేస్తారు ప్రచారం నిజంగానే మీరు మంచిగిస్తే. కానీ ఇలా ఫోకస్ పెట్టాల్సింది దేని మీద అంటే అమలు పైన. మీరు చెప్పిన 6 గ్యారంటీల అమలు పైన ఫోకస్ పెట్టండి. పథకాలు అమలు పైన ఫోకస్ పెట్టండి. ఎందుకు చెప్తున్నాం అంటే, ప్రతి పథకం పెడతాండ్రు వాస్తవమే. ఆరంభ సౌరత్వంగా పెడతాండ్రు, ఆర్భాటంగా పెట్టిన తర్వాత దాన్ని వదిలేస్తాండ్రు. దానివల్ల ఏమైందంటే నెగెటివ్ చర్చ, నెగెటివ్ ప్రచారం వస్తుంది. రైతు రుణమాఫీ తీసుకోండి. వాస్తవంగా 22 వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. అద్భుతమే, దాంట్లో డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే మిగతా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ పార్టీ చేయని ప్రయోగం. బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎప్పుడు చేయని రుణమాఫీ చేసింది. కరెక్టే. కానీ చెప్పిన మాటలకి చేసిన దానికి పొంతం లేక ఆ 21,000 కోట్లు నీళ్ళల్లో పోసిన బూడిదయింది. ఏం ఫలితం రాలే. ఎవరైతే రుణమాఫీ రాలేదో వాళ్ళ చర్చ ఎక్కువ, ఏది నెగెటివ్ ప్రచారం ఎక్కువైంది. వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయట్లే. 2,00,000 వరకు మేము రుణమాఫీ చేస్తాం, పైన ఎంత ఉన్నాయి మాకు సంబంధం లేదు, అది బ్యాంకుకి మీరు కట్టుకోండి అన్నారు. దాన్ని విడతల వారీగా అన్నారు. ఆగస్టు 15కి మొత్తం కంప్లీట్ అయిద్దన్నారు. కంప్లీట్ కాలే. ఇక అది ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పటికీ కొంతమందికి అసలు 2,00,000 లోపు వాళ్ళకి కొంతమంది కానోళ్ళు ఉన్నారు. 2,00,000 పైన ఉన్నోళ్ళదైతే ఇక డైరెక్ట్ అబద్ధం ఆడింది ప్రభుత్వం. 2,00,000 రూపాయలు పైన ఉన్నోళ్ళకి మేము మాఫీ చేస్తానని లేదు, చేయట్లేదు అన్నది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, చేయొద్దని నిర్ణయం తీసుకుంది. మరి చేస్తాననిగా మీరు చెప్పింది. జీవో వచ్చేటప్పుడు కూడా చెప్పారుగా 2,00,000 పైన ఉన్నాయి కూడా చేస్తాం, కానీ పైన ఉన్న వాటిని చేయము, 2,00,000 వరకు మేము చేస్తాం, మిగతాయి మీరు కట్టుకోవాలంటారు. అబద్ధం ఆడుతుంది. ఒకసారి ప్రభుత్వం స్థాయిలో మాట అని అబద్ధం ఆడాక ప్రజలు అంత ఈజీ తీసుకుంటారా? అక్కడ నెగిటివ్ ప్రచారం అయింది. ఇంధనం ఇళ్ళు 10 ఏళ్లలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, మేము ఇస్తామంటారు. ఇంధనం ఇళ్ళ కాడ కేసీఆర్ ఉన్నప్పుడు దళిత బంధు ఎట్లయింది, ఇవాళ ఇంధనం ఇళ్ళ పరిస్థితి ఎట్లయింది. మరి అసలు లంచాలు వీళ్ళు అడుగుతున్నారా వాళ్ళు ఇస్తున్నారో తెలియదు, కానీ ఒక ప్రచారం అయితే స్టార్ట్ అయింది. డబ్బులు ఇస్తేనే ఇంధనం ఇళ్ళు ఇస్తున్నారు, ఉన్నోళ్ళకే మళ్ళీ ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు ఉన్నోళ్ళకే, పేదోళ్ళకి అర్హులకి ఇవ్వట్లేదు, అనార్హులకి ఇస్తున్నారు. ఇందిరమ్మ కమిటీలు అని పెట్టారు. ఆ కమిటీలు మొత్తం ఈ డబ్బులు వ్యవహారం నడుస్తుందనే ఒక చర్చ. అది అట్ట పోయిందా? మహిళలకు 2,500 ఇస్తారంటివి, ఇయ్యకపాయే. పెన్షన్ పెంచుతారంటివి, పెంచకపాయే. ఇవన్నీ నెగిటివ్ ప్రచారం. కాకపోతే మీరు అసలు వీటి అమలు పైన కాదు దృష్టి పెట్టాల్సింది. మీరు మహిళలకు 2,500 ఇస్తున్నారు, ఇస్తే 1,000,000 మంది మహిళలు మీకు అంబాసిడర్లు అవుతారు, ప్రచారం చేస్తారు. వాళ్ళు మీరు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు స్కీములు ప్రచారం పైన కాదు, అమలు పైన, ఇంప్లిమెంటేషన్ పైన దృష్టి పెట్టండి. ఆ ఇంప్లిమెంటేషన్ అయితే దానికి సంబంధించిన లబ్ధిదారులే ప్రచారం చేస్తారు మౌత్ టాక్తోని. ఇది చేయాల్సింది. ప్రజలకు వివరించేందుకు కసరత్తు చేయాలి. లబ్ధి పొందుతున్నారు కానీ ప్రభుత్వానికి పేరు వస్తలేదని నివేదికలు అంటే పేరు రాదు. చేసేది చక్కగా చేస్తే వస్తుంది పేరు. ఏడొస్తుంది? మీరు కోరుకునేది జరగబోతుంది. పాల్గాం ఉగ్రదాడిపై త్వరలో తీవ్ర ప్రతిస్పందన ఉంటుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు ఉంటాయి. దేశం వైపు కన్నెత్తి చూస్తే మొహం పగలగొడతాం. అవసరమైన సమయంలో ప్రతీకార దాడులు. రక్షణ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు. పాక్తో యుద్ధంపై దేశ ప్రజలను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ హాట్ కామెంట్ చేసిండు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ప్రజల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆయన శైలి, పనితీరు, దృఢ సంకల్పం అందరికీ బాగా తెలుసు. ప్రస్తుతం మీరు కోరుకునేది జరిగి తీరుతుంది. త్వరలోనే ఉగ్రవాద దాడిపై తీవ్ర ప్రతిస్పందన ఉంటుంది. దేశ సరిహద్దులను కాపాడటం మా బాధ్యత. దేశంపై దాడి చేయడానికి ఎవరైనా ధైర్యం చేస్తే వారికి ధీటుగా సమానం ఇస్తాం. వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి చెప్తుండు. దేశంలో ఉన్న 140 కోట్ల మంది ఏం కోరుకుంటున్నారు? అది జరగబోతుంది. ఏం కోరుకుంటున్నారు అంటే, పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేయాలి, పాకిస్తాన్ని లేకుండా చేయాలి,
లేదంటే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు మొత్తం తుదముట్టించాలి. ఏనులో వణుకు పుట్టాలి, పాకిస్తాన్‌కి భారతదేశాన్ని అంటుకోవాలంటే అని కోరుకుంటున్నారు. అది మేము జేస్తాం. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మోడీ అంటే ఏమనుకుంటున్నాం అని చెప్తున్నాం. మరి నిజంగా ఏమైద్దో చూడాలి. ఇది దిశకి సంబంధించి. మన తెలంగాణ చూద్దాం. భూభారతి విస్తరణ చేస్తున్నట్టు నేటి నుంచి 28 మండలాల్లో అమలు. రెవెన్యూ సంస్థల్లో దరఖాస్తుల సేకరణకు ఏర్పాట్లు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూపరిపాలనలో నూతన అధ్యాయానికి నాంది పలికిన భూభారతి చట్టాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్టు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గత నెల 17వ తేదీన 30 నుంచి 30వ తేదీ వరకు 4 జిల్లాల్లో 4 మండలాలు నిర్వహించిన మాదిరిగానే ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని జిల్లాకు ఒక మండలం చొప్పున 28 జిల్లాల్లోని 25 మండలాలను రెవెన్యూ సంస్థలు నిర్వహిస్తారట. అంటే 33 జిల్లాల్లోనే కొన్ని టౌన్ బేస్డ్, సిటీ బేస్డ్ ఉన్నాయి. హైదరాబాద్, మల్కాజిగిరి, రంగారెడ్డి ఈ కాకుండా 28 జిల్లాల్లో జిల్లాకు ఒక మండలం. మొన్న లాస్ట్ మంత్ 17 నాడు ఓపెన్ చేసినప్పుడు 5 మండలాలు ఇచ్చారు. అక్కడ ఒకటి, కొడంగల్ ఒకటి, మధిర కాన్స్టిట్యున్సీ, మన పాలేరు కాన్స్టిట్యున్సీ ఒకటి, ఇట్లా కాన్స్టిట్యున్సీ వైజ్ ఇచ్చారు. ఒక 5 మండలాల్లో. ములుగులో ఒకటి ఇట్లా ఇచ్చారు. ఇప్పుడు జిల్లాకు ఒకటి పెట్టారు. 28 జిల్లాల్లో 28 మండలాలకి పెట్టి మళ్ళా ఈ 28 జిల్లాల్లో కూడా ఈ నెల 20వ తేదీ వరకు దానికి సంబంధించిన మండల సదస్సులు, రెవెన్యూ సదస్సులు పెడతారట. ఇదంతా పైలటింగ్ అన్నట్టు. పైలట్ ప్రాజెక్ట్ పెట్టి దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారట. మరి దీంతోనే ఏం ఉపయోగం అవుతుంది అనేది ఆడ అమలయ్యే కాడ అడిగితే కానీ తెలిసింది. గాలివాన బీభత్సం, ధాన్యం కుప్పను కాపాడుకునేందుకు తిప్పలు. సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలను వణికించిన వాన. మార్కెట్ యార్డ్లో కొట్టుకుపోయిన ధాన్యం, వడగండ్ల వానతో పలుచోట్ల నేలకోరిన చెట్లు, వివిధ గ్రామాల విద్యుత్ సరఫరాకు అంతరాయం. గాలివానతోని పాపం రైతులు అతలాకుతం అవుతుండ్రు. మొత్తం రోడ్ల మీద ధాన్యం ఉంది, కళ్ళాలలో ధాన్యం ఉంది, కొనే నాదుడు లేడు. ఆ కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఆ వ్యవసాయ శాఖ కానీ, వాళ్ళు వ్యవసాయ మంత్రి కానీ రివ్యూ లేదు, మను లేదు, ఏది లేదు అనేది రైతులు అనుకుంటున్నారు. వాళ్ళేమో మేము అంతా పర్ఫెక్ట్ ఉన్నాం, కరెక్టే, కానీ వాతావరణం అనుకూలించట్లేదు వాతావరణం అని చెప్పి మొత్తానికైతే రైతులు కళ్ళ ముందే వరదలు కొట్టకపోతున్నాయి ధాన్యం. ఈ వడగళ్ళ వాళ్ళని వస్తున్నాయి, 2 రోజులకు ఒకసారి వస్తుంది. దురదృష్టం పాపం. రైతులు మొత్తం ఈ చేతికాడికి వచ్చి నోటికాడికి వచ్చిన పంట నేలపాలు అవుతుంది పాపం ఆంధ్రప్రదేశ్లో. సర్కారుకి సవాలుగా రుణభారం, అదనంగా వడ్డీల మోత, చాలని ఆదాయం, పెరిగిన వ్యయం. తక్షణ చెల్లింపుల భారం 8,000 కోట్ల పైమాట. రికార్డులకు చేరని బిల్లులు మొత్తం మరో 7,500 కోట్లు. నెల నెలా చెల్లించాల్సిన వడ్డీ మొత్తం 6,500 కోట్లు. బకాయిల్లో అత్యధికం గత ప్రభుత్వ హయాంలోనే. కత్తిమీద సామల ఆర్థిక వ్యవహారాలు. నెలకు 4,500 కోట్లు లోటు. పెండింగ్ డిఏల కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడి. అదే బాటలో ఆర్టీసీ ఉద్యోగులు మార్గాంతరాలను కోసం ప్రభుత్వం అన్వేషణ. సర్కారుకి సవాలుగా మారింది రుణభారం. కేసీఆర్ ఆడ చేసిపోయిండు అప్పుల కుప్ప. నెలకు ఒక 7,500 కోట్లు వడ్డీయే కడుతుండట. నెలకు ఒక 8,500 కోట్లు వీళ్ళు పెట్టిన స్కీములకి అవుతున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పటికే 4-5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్స్ అంతా రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చారు. మొత్తం పెద్ద బహిరంగ సభ పెడతారట వాళ్ళు జూన్ 20కి. వాళ్ళు సమ్మెకి పిలిపించే అవకాశం ఉంది. ఎందుకంటే మరి పెండింగ్ ఉన్నాయి అన్నీ. హెల్త్ కార్డులు లేవు, పెండింగ్ బిల్లు అని పెండింగ్ ఉన్నాయి, డిఏలు పెండింగ్, పీఆర్సీ లేదు, ఫిట్ ఫెంట్ లేదు, బెనిఫిట్ లేదు, ఏది లేదు. ఇప్పుడు ఇత్తనన్న రైతు భరోసా ఇటుకని డబ్బులు లేవు వీళ్ళ కాడ. రైతు భరోసా మార్చి 31 కంప్లీట్ అయింది అన్నారు. కంప్లీట్ కాలే. ఏప్రిల్ 30 అయిపోయింది. మళ్ళీ మే కూడా వస్తుంది. మే 31 కూడా దగ్గరలోనే ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారు మనం ప్రచారం చేయాలి స్కీముల పైన అంటే ఏం ప్రచారం చేయాలి? డబ్బులు లేని ప్రచారం. డబ్బులు లేకపోయినా హెలికాప్టర్లు తిరుగుతారు, డబ్బులు లేకపోయినా పేజీలు యాడ్లు ఎత్తుంటారు. మళ్ళీ ప్రచారం చేయాలంటే ఏం చేస్తారు? అమలు కాకుండా ప్రచారం ఏం చేస్తారు? చాలా అమలు కాని స్కీములు ఉన్నాయి. 6 గ్యారెంటీలు ఉన్నాయి మీకు. 100 రోజుల్లో అమలు అంటారు. 100 రోజులు పోయింది, 365 రోజులు దాటిపోయా, మళ్ళీ 400 రోజులు దాటిపోయా. అయినా కానీ మీరు అమలు చేసే దిక్కు దివాన్ లేదా? రుణభారం అధికమైంది, సవాలుగా మారింది. సవాలే అయింది. సవాలు మామూలు సవాలు కాదు ఇది. ప్రజలతో కూడా సవాలు ఉంది మీకు రేపు. ఇన్ని అమలు అయితేనే కొన్ని స్కీములు వాస్తవంగా, కానీ ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. ప్రజలు విసిరే సవాలుకి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. మీరు ఏం చెప్పారు, ఏం చేస్తారు, 6 గ్యారెంటీల కథ ఏంది అంటే చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్ తప్పులకి బాధ్యత వహిస్తా, సిక్కుల ఓచుకోత అంశంపై రాహుల్. ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో నేను రాజకీయాల్లో లేను, అయినా బాధ్యత వహిస్తా. స్వర్ణ దేవాలయాన్ని చాలాసార్లు సందర్శించా. ఇటీవల బ్రౌన్ వర్సిటీ కార్యక్రమంలో రాహుల్ గాంధీ చెప్పిండు కాంగ్రెస్ తప్పులకు బాధ్యత వహిస్తా. అంటే ఎప్పుడు తప్పులు అంటే పాతయి, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు తప్పులు అయ్యాయి. అది ఏది సిక్కులు ఓచుకోత పైన ఆయన చెప్తుండు.
ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో నేను రాజకీయాలు అవి లేనప్పుడు ఎందుకు ఇప్పుడు మళ్ళీ వాటిని తేనె తొట్టిన కదిలించుకోవడం తప్ప ఏమైనా ఉందా? సెంటిమెంటు. సిక్కుల ఊచకోత అనేది కదిలియడు ఒకడు తెలివి కల్లోడైతే. దాన్ని కదిలిచ్చి నేను బాధ్యత వహిస్తా అంటే మొత్తం సిక్కులంతా వచ్చి నీకు ఓట్లేస్తారు. రాహుల్ గాంధీ మరి మెచ్యూరిటీ ఉండి మాట్లాడిండా, అవగాహన ఉండి మాట్లాడిండా మరి ఆయన వ్యూహం ఏదో తెలవదు గానీ, కాంగ్రెస్ తప్పులకి నేను బాధ్యత వహిస్తా అని ఏ రాజకీయ నాయకుడు తప్పులు జరిగినాయి, తప్పులకి నేను బాధ్యత వహిస్తా అని చెప్పడు. ఇప్పుడున్న రాజకీయాల్లోకైతే. అయి ఎప్పుడో జరిగిన తప్పు దాన్ని ఇప్పుడెందుకు గెలకాలి? ఇప్పుడున్న ప్రజలేంది? ఇప్పుడున్న ప్రజాస్వామ్యం ఏంది? ఇప్పుడున్న వ్యవస్థ ఏంది? ఇప్పుడు అవసరాలేంది? ఇది చూడాలి తప్ప, ఆయన నేను బాధ్యత వహిస్తా అని మరొకటి మాట్లాడిండు. దాని ఎఫెక్ట్ ఏముంటదో చూడాల. రైట్. ఆంధ్రజ్యోతి. కొట్టేది గట్టిగానే కొడదాం. త్రివిధ దళాలతో ప్రధాని సమావేశాలు, త్రిముఖ దాడులకు సిద్ధం. బ్లూ ప్రింట్ రెడీ. వారంలో కార్యాచరణ, నిర్దిష్ట చర్యలు. పాక్పై భారీ దాడికి సంకేతాలు, వేగంగా పరిణామాలు, ప్రపంచానికి తెలిసేలా దాడి. అరేబియా సముద్రంలో నేవీ సర్వసన్నద్ధం. ఎల్ఓసి సమీపంలో యుద్ధ విమానాలు, సరిహద్దు వెంబడి ఎయిర్ డిఫెన్సు. పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలకు కూడా రష్యా నుంచి ఈగ్లా ఎస్ క్షిపణుల కొనుగోళ్లు. పంజాబ్లో 2 పాక్ గూఢచారుల అరెస్టు. సరిహద్దులో 8 చోట్ల పాక్ కవ్వింపు. కొట్టేది గట్టిగానే కొడతారట, ప్రపంచానికి తెలిసేలా కొడతారట, వారంలో కార్యాచరణ. మీరు ఈ కొట్టేది గట్టిగా ఈ ప్రధాన సమావేశాలు ఇదంతా రివ్యూ బాగానే ఉంది కానీ ఈ సందులో సందట్ల సడేమి అని వాడొచ్చాను, మళ్ళీ ఎవడన్నా వచ్చి దాడి చేశాను, పరుగు బాధ. ఇంకా చాలా పగడ్బందీగా కన్స్ట్రక్టివ్గా జాగ్రత్తగా ఆలోచించి ఆ కొట్టేదాన్ని గట్టికి కొడతారా వీక్ కొడతారా పక్కన, కానీ మళ్ళీ మనకు దెబ్బ తగిలేటట్టు కొట్టొద్దు. ఆ కొట్టే దెబ్బ మనకు తగిలితే ఇంకంతకంటే పరుగు తక్కువ ఉండదు. గతంలో కాంగ్రెస్ తప్పులు చేసిందట, అప్పట్లో నేను లేను, అయినా పార్టీ చరిత్రలో జరిగిన తప్పులన్నిటికీ సంతోషంగా బాధ్యత వహిస్తా. సిక్కు వ్యతిరేక అల్లర్లపై ఓ సిక్కు విద్యార్థి ప్రశ్నకు రాహుల్ గాంధీ జవాబు చెప్పిండు. గత నెల అమెరికాలో బ్రౌన్ వర్సిటీలు విద్యార్థులతో ముఖాముఖి. 1980లో జరిగిన తప్పు అని ఇప్పటికే పలుమార్లు బహిరంగ చెప్పినానని రాహుల్ వెరడి. గతంలో కాంగ్రెస్ తప్పు చేసింది ఆయన ఒప్పుకోండు, నేను లేను, అయినా పార్టీ చరిత్రలో జరిగిన తప్పులన్నిటికీ సంతోషంగా బాధ్యత వహిస్తారట. అంటే ఏం చేస్తారో సంతోషంగా, ఏం చేయాలో సంతోషంగా బాధ్యత అంటే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు తిరిగి తీసుకొస్తారా? ఆ ఓచుకోత జరిగిందాన్ని సరి చేస్తారా? ఎడ చేస్తారు? అది సంతోషంగా బాధ్యత వహిస్తారని ఎక్కడో చెప్పిండట. వాళ్ళ ఏది ఈ మధ్య అమెరికాలో బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన ముఖాముఖిలో చెప్పిండట. మరి ఆయన ఎందుకు చెప్పిండు? వాళ్ళు అడిగిన దానికి సమానం ఈ రూపంలో చెప్పి మొత్తం గాలిగాయలే కథ అయింది. ఇప్పుడు నీట్ రాసేందుకు వెళితే జంజం దించారట. కలబుర్గిలో నిరసన. బెంగళూరులో నీట్ రాసి ఎగ్జామ్ రాయడానికి పోతే జంజం దించారట. మరి జంజం ఏమాట వచ్చింది వాళ్ళకి ఎగ్జామ్కి? జంజము, చెవి కమ్మలు ఇవన్నీ తీసిపించారు చాలామంది. నేను నీట్ ఎగ్జామ్లో చాలా చాలా టెన్షన్ పెట్టారు మన దగ్గర కూడా తెలంగాణలో. ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి. వెలుగు చూద్దాం. వీడీసీల దాదాగిరిట. ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అరాచకాలు. అయ్యే ఇందిరమ్మ కమిటీలు అంటే. వీడీసీలు అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు అని ఇందిరమ్మ కమిటీలు అని పెట్టారు. ఆ వీడీసీలు చెప్తేనే ఇందిరమ్మ ఇల్లు వద్ది, ఆ వీడీసీలు చెప్తేనే పెన్షన్ వద్ది, ఆ వీడీసీలు చెప్తేనే మిగతా స్కీములు ఏదైనా వస్తాయట. వాళ్ళు మొత్తం దాదాగిరి చేస్తారట. ఇసుక వేలం నుంచి కోడిగుడ్ల అమ్మకాల దాకా వసూళ్ల పర్వం. దేనికైనా కప్పం కట్టాల్సిందే, మాట వినకపోతే బహిష్కరణలు. స్థానిక ఎన్నికల్లోనూ ఆడిందే ఆట, పాడిందే పాట. ఏ చిన్న పని జరగాలన్నా కమిటీ సభ్యులు ఓకే చెబితేనే, కేసులు పెట్టినా పోలీసులు హెచ్చరించినా డోంట్ కేర్. ఉమ్మడి నిజామాబాదు, ఆదిలాబాద్ జిల్లాల ఇష్టారాజ్యం. వాళ్ళ ఆగడాలకు ఆగమవుతున్న జనం. వీడీసీలు నిషేధించాలంటే నిరసనలు. మరి ఈ వీడీసీల కథ ఇందరమ్మది కాదటండి, ఇది ఎప్పుడు వచ్చిందో చూడాల. గ్రామ అభివృద్ధి కోసం ఏర్పాటైన కమిటీ వీడీసీలు దందాలకు అడ్డాలుగా మారాయి. డమ్కీలకు వసూళ్లకు మారుపేరుగా మారిపోయాయి. ఊర్లలో కమిటీలు సభ్యులు చెప్పిందే వేదం, వాళ్ళు రాసిందే శాసనం అన్నట్టు తయారైంది. ఈ దందాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు, ఎదురుతిరిగితే సంఘ బహిష్కరణలు పరిపాటిగా మారాయి. ఇసుక, మరము వేల నుంచి మొదలు పెడితే ఆఖరికి కూల్ డ్రింక్స్, కోడిగుడ్లు అమ్మాలన్నా ఆ కమిటీలకు కప్పం కట్టాల్సింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల రాజ్యం నడుస్తుంది. గ్రామాభివృద్ధి మాటన కమిటీ సభ్యులు పెత్తనం చెలాయిస్తారో అరాచకాలను సృష్టిస్తున్నారు. పెద్దలమని చెప్తూ అన్నింటిలో తలదూస్తున్నారు. కుటుంబ కలహాలను కలగజేసుకొని ఇష్టారీతిగా తీర్పులు ఇస్తారట. ఓహో, ఇది ఇందిరమ్మ కమిటీలు కాదు, వీడీసీలని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో పెట్టుకుంటారట. అంటే ఆ గ్రామాల్లో కొంతమంది కూర్చొని ఈ కమిటీ చెప్పింతేనే ఆడ డబ్బా కొట్టు పెట్టుకోవాలన్నా, పాను కొట్టు పెట్టుకోవాలన్నా, పాలు అమ్మాలన్నా, ఇడ్లీ అమ్మాలన్నా, ఏది అమ్మాలన్నా వాళ్ళు చెప్పాలి. వాళ్ళ కప్పంగా అట్టాల. బ్రాందీ షాప్ అయినా, విస్కీ షాప్ అయినా ఏదైనా. ఈ మధ్యకాలంలో కుటుంబ వ్యవహారాల్లో కూడా దూరి వాళ్ళు సంఘ బహిష్కరణ చేస్తారు. గ్రామ బహిష్కరణ. కులం పేరుతోని, మతం పేరుతోని సంఘ బహిష్కరణ, గ్రామ బహిష్కరణ చేసిన కార్యక్రమాలు మనం నిజామాబాద్, బిక్కినూరు ఆ ఏరియాలో చూసినాం. వీటి కథేనండి ఈ వీడీసీల దాదాగిరి వాళ్ళని. ఇది మరి ఇంత ప్రజాస్వామ్యం, 75 సంవత్సరాలు ప్రజాస్వామ్యం దేశం,
ఇంత అవేర్‌నెస్సు, టెక్నాలజీ పెరిగింది. అయినా ఈ రోజులలో మరి వీడీసీలు ఏంది, చట్టాలు ఎటుపోయినాయి, ఆఫీసులు ఎటుపోయినాయి, గవర్నమెంట్ ఎటుపోయిందో మాట వినలేదంటే ఖతం వెలేయటమేనట. ఇది ఒక రకంగా బెదిరింపు అన్నట్టు, దాదాగిరి. ఇది ఒక రకంగా సాంఘిక బహిష్కరణ చేసినట్టు. ఇది ఒక రుగ్మతే. దీన్ని తొలగించకపోతే ఇది ఎటెటో పోద్ది. ఎనకటి రోజులకు పోద్ది కథ. హైదరాబాద్‌కు అందాల తారలు, మిస్ వరల్డ్ పోటీలకు వివిధ దేశాల నుంచి వస్తున్న కంటెస్టెంట్లు. తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు. నేడు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగు. రేపు ఈవెంటు ఆర్గనైజర్ల మీడియా సమావేశం. గ్రాండ్ ఫినాలేకు 3000 పాసులు. హైదరాబాద్‌కు అందాల తారలు అందరూ వస్తున్నట్టు వాళ్ళకి డ్యాన్సులు వేసుకుంటూ స్వాగతం పలుకుతుండ్రు. అధికారులు, పోలీసులు వీళ్ళంతా మిగతా వాళ్ళు ఈవెంట్ వాళ్ళు అనుకుంటా పేరిణి కళాకారులు వాళ్ళు స్వాగతం పలుకుతుండ్రు. అదొక పెద్ద పండగ అయింది ఇప్పుడు. మొత్తం అన్ని దేశాల నుంచి అందాల తారలు వస్తున్నట్టు. శంషాబాద్ విమానాశ్రయం కోలాహలంగా మారింది. మొత్తం హైదరాబాద్లో స్టార్ హోటళ్ళన్నీ నిండిపోతున్నాయట. ఒకవైపు ఫీజు రింబర్స్మెంట్ రాక, విద్యార్థులకు హాల్ టికెట్ రాక, విద్యార్థులకు మెమోలు ఇయ్యక విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ గురించి రివ్యూ లేదు ముఖ్యమంత్రి. ఇవాళ మీటింగ్ పెడుతున్నాడు దీనిపైన. ఫీజు రింబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ పైన రివ్యూ లేదు. ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ పైన, ఫీజుల దోపిడీ జరుగుతుంది, దానిపైన రివ్యూ లేదు. విద్యా కమిషన్ అనే ఒకటి వేశారు ఆకునూరు మురళి గారితోని. ఆ కమిషన్ ఎడిపోయిందో, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఎడిపోయిందో, మళ్ళీ జూన్ 12 స్కూళ్ళు ఓపెన్ అయ్యేటట్టు వస్తుంది. అప్పటికే ప్రైవేట్ స్కూళ్ళు జలగల లెక్క పిండుతూనే ఉన్నాయి రక్తాన్ని, ప్రజల రక్తాన్ని. అయినా దానిపైన రివ్యూ లేదు. ఆ కట్టడి చేసే ఫీజులు కట్టడి చేసే మీటింగ్ లేదు. ఫీజు రీంబర్స్ మీటింగ్ లేదు, ఫీజును కట్టడి చేసే మీటింగ్ లేదు. కానీ ఇదైతే రివ్యూ పెట్టిండు. అందాల పోటీలు. ఈ అందాల పోటీలతో ఎవరు కడుపు నిండిద్ది అంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అంటారు. వస్తాయేమో. ఇప్పుడు దీనికంటే ముందు అవి చేయాలి కదా. ప్రజలకు సంబంధించింది, పేదలకు సంబంధించింది, విద్యార్థులకు సంబంధించింది మీటింగే పెట్టకుండా నేను అందాల పోటీలకు సంబంధించి రివ్యూ పెడతా, అందాల భామల మొత్తాన్ని తీసుకొస్తా. ఏం చేయాలి ఇప్పుడు? తినడానికి తిండి లేనివాడు అందాల పోటీలు చూసి ఎలా, చదువుకోవడానికి చదువు లేనివాడు, చూంచుకోవడానికి వైద్యం లేనివాడుకి తీసుకొచ్చి అందాల పోటీలు పెట్టి ఎవరిని ఎంటర్టైన్ చేయడానికి, ఇది ఎవరి కోసం ఈ పోటీలు అనేది ఇలా ప్రభుత్వం చెప్పాలి సమానం. హైదరాబాద్కి మొత్తం అందాల తారలు వచ్చారట. వీడీసీల చర్యలు చట్ట వ్యతిరేకమని అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ ఎస్పీ చెప్తుండు. మరి చట్ట వ్యతిరేకం అయితే మీరు ఎందుకు బ్యాన్ చేయట్లే? ఎంతమంది మీద కేసులు పెట్టారు? చట్ట వ్యతిరేకం అనే కదా తెలిసి ఎందుకు వదిలేస్తున్నారు? అంతదాకా వాళ్ళు అంత దమనకాండ చేస్తుంటే, బహిష్కరణ చేస్తుంటే ఎందుకు దానిపైన చర్యలు లేవు? రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలాట. మంత్రి తుమ్మల వెల్లడి. 1200 గ్రామాల్లో 200 మంది సైంటిస్టుల పర్యటన నేటి నుంచి. రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు అవుతున్నట్టు. దేనికి ఇల్లు శాస్త్రవేత్తలు? ఈ శాస్త్రవేత్తలు చెప్పేవి పాటిస్తే రైతులు పంట పండిస్తారా? శాస్త్రవేత్తలు చెప్పేది ప్రాక్టికాలిటీ ఉండదు. వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, వీళ్ళు చేసేది ఒకటి ఉంటుంది. రైతు ముంగిట్లోకి రైతు బంధు రావాలా, రైతు ముంగిట్లోకి రైతు బీమా రావాలా, రైతు ముంగిట్లోకి రైతు రుణమాఫీ రావాలా, రైతు ముంగట్లోకి రైతు పండించిన పంట గిట్టుబాటు ధర రావాలి. శాస్త్రవేత్తలు కాదు రావాల్సింది. శాస్త్రవేత్తలు వచ్చి ఒకరోజు చెప్పిపోతే దాన్ని పాటిస్తారు రైతులు. అది అయిద్దా? పంట పండిద్దా? ఈ ఈ మన దగ్గర చేసే వ్యవసాయంలో శాస్త్రవేత్తలు చెప్పిన పద్ధతిలో పని చేస్తే పంటే పండదని రైతుల నమ్మకం. వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, వీళ్ళు చేసేది ఒకటి ఉంటుంది. ఇలా కావాల్సింది గిట్టుబాటు ధర, కావాల్సింది రైతు బంధు, కావాల్సింది రైతు బీమా, రైతు రుణమాఫీ. అయ్యి వదిలేసి శాస్త్రవేత్తల ముంగిట్లో, రైతుల ముంగిట్లోకి శాస్త్రవేత్తలు తీసుకొస్తే ఏం చెప్పాలి? వీళ్ళు వచ్చి శాస్త్రవేత్తలు దీంట్లో ఇది ఉంది, దాంట్లో అది ఉంది, ఇది చేయొద్దు, అదే చేయొద్దు అని చెప్తారు. పొటాషియం లోపం, జింక్ లోపం ఉంది, ఏం చేయాలంటే ఏదో చెప్తారు. అది అయ్యేది కాదు, ప్రాక్టికాలిటీ వీళ్ళు చెప్పేది కాదు. తీసుకొస్తే తీస్తారండి. దీనికంటే ముందు అసలు కనీసం గిట్టుబాటు ధర ఉండాలి, మార్కెటింగ్ ఉండాలి. అది ఏది లేకుండా ముంగిట్లోకి నేను శాస్త్రవేత్తలు తీసుకొస్తా, మార్చి 31 కల్లా రైతు భరోసా పూర్తి చేస్తానంటే అది పోయింది. రైతు ముంగట్లోకి రైతు భరోసా పోయి రైతు ముంగట్లోకి శాస్త్రవేత్తలు వచ్చారు. ఎల్ఆర్ఎస్ తర్వాత జియో 59 వద్దట. పెండింగ్ అప్లికేషన్లు పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు. ఎల్ఆర్ఎస్ ప్రయోగం చేశారు. 1950 కోట్లు వచ్చినాయి. మళ్ళీ ఒక నెల పెంచారు. డబ్బులు 10,000 కోట్లు టార్గెట్ పెడితే అవి రావట్లే. ఇక దాని తర్వాత 58, 59 జియో తీస్తారట. దీనికి కూడా డబ్బులు కట్టించుకోవడానికి ఇది కథ. అది తెచ్చి ఎవరైనా 150 గజాలు ఇల్లు కట్టుకొని ఉంటే దాన్ని రెగ్యులరైజేషన్ చేయడానికి 59, 58 జీవో. ఈ జీవోతో మళ్ళీ డబ్బులు కట్టిస్తారు వాళ్ళతోని ఇది ప్రజల దగ్గర. ఇక అది వస్తుందట. మొత్తం వసూలు కార్యక్రమమే. నమస్తే తెలంగాణ చూద్దాం. సన్నాల రైతులకు సున్నమట. బోనస్ చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం. కొట్టుకుపోయిన ఆశలు పాపం నీళ్ళలో కొట్టకపోయినాయి. వరదలు ధాన్యం ఇప్పటికి కూడా రోడ్ల మీద ఉన్నాయి. రోజు ఒక వాన వస్తుంది, అకాల వర్షాలు.
ఇప్పటివరకు కొనుగోలు చేసిన సన్నధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ 515 కోట్లు. విక్రయించిన 2 రోజుల్లోనే చెల్లిస్తామన్న సర్కారు. కానీ ఇప్పటివరకు రైతులకు వచ్చింది సున్నా. నెల రోజులుగా రైతులు పడిగాపులు, సన్నాల కొనుగోలులోనూ అధికారులు కొర్రీలు. బోనస్ తప్పించుకునేందుకు కుట్రలు, 10 లక్షల టన్నులు దాటిన సన్నాల కొనుగోళ్లు. మరోవైపు చుక్కలు చూపిస్తున్న మిల్లర్లు. క్వింటాకు 5-10 కేజీల కోత, ఒప్పుకుంటేనే ఒడ్లు దించుకుంటామని మెలక. అయినా పట్టించుకొని పౌర సరఫరాల సంస్థ. సర్కారు మిల్లర్ల దొంగాటతో రైతులకు తిప్పలు. సన్నాల రైతుకు సున్నం పెట్టారట, బోనస్ పెట్టలే. బోనస్ 515 కోట్లు బకాయి ఉందట. సన్న ఒడ్లు కొనడానికి కూడా ముందుకు రావట్లేదట. ఎందుకంటే బోనస్ ఇవ్వాల్సి వద్దని, ఏదో కొర్రి పెట్టడం, తేమ ఉంది అది ఉందా అంటాం, వాళ్ళు తప్పించే కార్యక్రమం చేస్తున్నారట. చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు రైతులు పాపం. ఇలా ధాన్యం కొనేటోళ్ళు లేడు. కొంటే 5-10 కేజీలు తరుగు కోత వేసుకుంటున్నారు. అట్లా అయితేనే దింపుతున్నట్టున్నారట బండిలోంచి, ట్రాక్టర్లోంచి. లేదంటే దింపుకోమంటే ఏం చేయాలి పాపం? పైన వర్షం వచ్చేటట్టుంది, అకాల వర్షాలు తడతాయి, ఎంతకోగా అంతకని అమ్ముకొని పోయే పరిస్థితి ఇష్టం లేకపోయినా. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి రైతుల ముంగిటికి నేను శాస్త్రవేత్తలను తీసుకొస్తా అంటాడు. శాస్త్రవేత్తలు కాదు తీసుకొచ్చాల్సింది. ఈ వీళ్ళ బాధలు అన్ని వడ్డీకి ఇయడానికి కొనేటువంటి పట్టరండి. కొనే కేంద్రాలు ఎక్కువ చేయండి. కొనండి ముందు. పండించిన పంటని మంచి ధరకు కొనే కార్యక్రమం చేయండి. 5-10 కేజీలు కోత వేసి కొనటం, ఇబ్బడి ముబ్బడిగా దోపిడీ చేస్తాను రైతుల్ని. అడిగేటోళ్ళు లేడు, నోట్లో నాలుక లేని వాళ్ళు రైతులు అడగలేరు అని చెప్పి అడ్డగోలుగా దోపిడీ అనమాట, అడ్డగోలుగా. దీన్ని ఎవడు ఆపేటోళ్ళు లేడు. ఏ ప్రభుత్వం అన్నా. బీఆర్ఎస్ ఉన్నప్పుడే వీళ్ళు చెప్పారు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం ఉండి మొత్తం రైతులను దోపిడీ చేస్తారు, 5-10 కేజీల తూకంలో తరుగు తీస్తారా, ఎట తీస్తారా అంటారు. మరి వీరు చేసేది అదే. ఎవడు చేసినా అదే. రైతుల మీద పట్టం, రైతుల్ని పీక్క తింటాం తప్ప రైతులకు మేలు చేసేటోడే లేడు అనేది వాళ్ళ రైతాంగం పాపం చూడు వరదలో కొట్టకపోయినాయి. ఎవడు చెప్పుకోవాలి? ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే గంగపాలు అవుతుంటే ఏం చేయాలి? అసలు అది ఎవడికని చెప్పుకునే బాధనైనా, చెప్పుకుంటే తీరే బాధనైనా, మామూలు ఆవేదన, మామూలు బాధన, దుఃఖమా? ఈ దుఃఖానికి కారణం ఏంది? ప్రభుత్వం వైఫల్యం. ప్రభుత్వం టైంకి నీకు ఎక్కువ సెంటర్లు పెట్టి అప్పటికప్పుడే కొనేసి పక్కన పడేస్తే, గూడెంలో పడేస్తే ఈ బాధ ఉండదు కదా. నీళ్ళల్లో దేవి చాటతో తీసుకుంటుంది ఒడ్లు, నీళ్లు వంపేసి ఒడ్లు ఏంటి పనికొస్తాయి ఆ ఒడ్లు? ఇక రేపు మళ్ళీ అడ్డీ పావు షేరుకి అడుగుతారు వాళ్ళు. ఇది రైతులకు సంబంధించి సున్నం కొట్టింది. ఉద్యోగుల పోరుబాట. జూన్ 9న 1,00,000 మందితో చెలో హైదరాబాద్ అట. ఇందిరా పార్క్ వద్ద మహాధరణ. మే 15న నల్ల బ్యాడ్జీలతో నిరసన. సమస్యలు పరిష్కరించుకుంటే జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళన. సామూహిక సెలవులు, పెన్ డౌన్, వర్క్ టు రూల్. మానవాహారాలు, సామూహిక భోజనాలతో నిరసన. ఉద్యోగ జేఏసీ నేతల హెచ్చరిక. కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని ఆగ్రహం. ఉద్యోగుల పోరుబాట. జూన్ 9న 1,00,000 మందితో హైదరాబాద్లో మీటింగ్ ఉందట. ఉద్యోగుల పోరుబాట. కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెక్టే. కాంగ్రెస్ సర్కారు మోసము, బీఆర్ఎస్ సర్కారు మోసం కంటే ముందు ఈ ఉద్యోగ సంఘాల నాయకులు ఉంటారు కదా రాష్ట్ర స్థాయిలో, వాళ్ళు ప్రధానమైన వెన్నుపోటుదారులు ఉద్యోగులకి, ప్రధానమైన మోసకారులు వాళ్ళు. అరే అంటే పాలాభిషేకాలు చేసేది కేసీఆర్ ఉన్నప్పుడు. అంటే పాలాభిషేకాలు. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిందంటే బయటకు వచ్చి పాలాభిషేకం. కేసీఆర్ మాదంతా వినడు, మేము చెప్పిందంతా వినడు, ఇంటినే పాలాభిషేకాలు. చేయకపోతే, చేస్తే కాదు, ఇంటే చాలు ఇక పాలాభిషేకమే. పాలు పట్టుకోవటం, పోయటం, ఫోటో పెట్టడం, పోయటం. ప్రధానమైన మోసకారులు ఎవరంటే ఉద్యోగ సంఘాల నాయకులే. ఉద్యోగ సంఘాల నాయకులంతా మోసకాళ్ళు, వెన్నుపోటుదారులు లేరు అనేది ఇలా కింద ఉన్న ఉద్యోగులు అనుకుంటున్నారు పాపం, సామాన్య ఉద్యోగులు. మీ లూజు వల్లే, మీరు ఇచ్చిన ఆ లూజు వల్ల, ప్రభుత్వంతో మీరు చేస్తున్న లైజిన్ వల్ల, మీ సొంత లాభాల కోసం పాలాభిషేకాలు చేయటం వల్ల ఇలా ఉద్యోగ సంఘాలంటే ప్రభుత్వానికి లెక్కే లేదు. ఏముందో వాళ్ళని బెదిరిస్తే ఆగుతారు. వాళ్ళకి చాలా కథలు ఉన్నాయి, వాళ్ళ అవినీతి అక్రమాలు చాలా ఉన్నాయి, ఉద్యోగ సంఘాల పేరు చెప్పి వాళ్ళు చేసిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మన చెప్పు చేతల్లో ఉంటారు, చెప్పినట్టు ఏంటారని. ఇప్పుడు కేసీఆర్ దగ్గర అంతే జరిగేది. ఆయన పోయేది, పిలిపించుకునేది, ఎప్పుడో మాట్లాడేది, ఒక 2 నిమిషాలు మాట్లాడేది, మీదంతా మీకు చిట్టా అంతా నా దగ్గర ఉందనగానే వామ్మో ఏదో చేసేటట్టు ఉండని బయటకు వచ్చి, సారు మంది అంతా వినడు, మన బాధలన్నీ వినడు, పరిశీలిస్తున్నాడు, పాలాభిషేకం చేయాలి. అది పరిశీలించేది లేదు, అయ్యేది లేదు. అదే కథ నడుతుంది. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ లేదు, ఫిట్మెంట్ లేదు. ఇది మరి వాళ్ళు జూన్ 9న 1,00,000 మందితోని చలో హైదరాబాద్. మే 15 నల్ల బ్యాడ్జీలు, నిరసన, పెన్ డౌన్, ఇంకేదో చెప్తున్నారు. జేఏసీ డిమాండ్లు ఏంటంటే ఉద్యోగ యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్లులు చెల్లించాలి, పెండింగ్లో ఉన్న 5 డిఏలను వెంటనే విడుదల చేయాలి. అది అయ్యేది కాదు. 5 కాదు, ఒకటి చేసినా బ్రహ్మాండమే. ఉద్యోగుల హెల్త్ స్కీమును పూర్తి స్థాయిలో అమలు చేయాలి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. ఇది కాదు.
51% ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలి. స్థానిక ప్రజా ప్రతిపాదికన అదనపు పోస్టులు సృష్టించి జీవో నెంబర్ 317 అమలు చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖలో ప్రమోషన్ల కమిటీని ఏర్పాటు చేసి ప్రమోషన్లు కల్పించాలి. ఎన్నికల సమయంలో బదిలీ చేసిన వారిని పూర్వస్థానాలకు పంపాలి. 2025 మే, జూన్ మాసాల్లో ఉద్యోగుల సాధారణ బదిలీని చేపట్టాలి. ఎంత దౌర్భాగ్యం అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక 18 నెలలు దాటింది ప్రభుత్వం వచ్చి. 2023 నవంబర్కు ముందు ఎన్నికల బదిలీలు చేశారు ఎన్నికల కమిషన్. ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని ఇట్లా వేరే జిల్లాలకు బదిలీ చేశారు. వాళ్ళని కనీసం తెచ్చుకునే ఏర్పాటు కూడా లేదు. వాళ్ళ సొంత జిల్లాలకి ఎమ్మటే కోడ్ కాగానే తేవాలి. 18 నెలలు అయింది, వాళ్ళని గానినోడు లేడు. ఈ ఉద్యోగ సంఘాలు ఎలగబెడతాయట. ఉద్యోగ సంఘాలు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటున్నారు. మీరు ప్రధాన ముద్దాయిలు ఇయ్యాల. కనీసం ఉద్యోగులు జనరల్ ట్రాన్స్ఫర్లు కూడా చేయించలేని పరిస్థితి, ప్రమోషన్లు పక్కన పెట్టు. ఎన్నికల ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత మళ్ళీ యథామామూలు స్థానానికి తీసుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఉద్యోగ సంఘాలు ఉంటే ఏం సంఘాలు ఏం సాధించినట్టు? ఇది మొత్తానికైతే ఉద్యోగులు అయితే పోరుబాట పడతారట. సాక్షి చూద్దాం. ఇక సమరమే అంటున్నారు ఉద్యోగులు. ఆ సమరం ఎంతవరకు ఉంటుంది, మళ్ళీ పిలిచి బెదిరించింది దాకా ఉంటుందా, నిజంగానే తుదలింది దాకా ఉంటుందా అని చూడాలా. ఆ సమరం సంగతి గతంలో చూసినాం. ఆర్టీఐ కమిషనర్ల నియామకానికి బ్రేకు. ప్రభుత్వ సిఫార్సులను పెండింగ్లో పెట్టిన గవర్నరు అనర్హులను సిఫార్సు చేశారని ఫిర్యాదు అందడంతో చర్యలు. ప్రభుత్వం నుంచి వివరణ కోరిన రాజ్భవన్ కొందరు పేర్లు మినహా మిగిలిన వారిని ఆమోదించే అవకాశం. ఆర్టీఐ కమిషనర్లు 8 మందిని పంపింది మొన్న చీఫ్ కమిషనర్తో సహా గవర్నర్కి ప్రభుత్వం. దాంట్లో ఐఎఫ్ఎస్ ఆఫీసరు జి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉండు, అయోధ్య రెడ్డి ఉన్నాడు సిపిఆర్ఓ సీఎంకి. దాంతోపాటు సీనియర్ జర్నలిస్ట్ పివి శ్రీనివాసు, తర్వాత కప్పర్ హరిప్రసాద్, గాంధీభవన్ పిఆర్ఓ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళలో కొంతమంది పైన ఫిర్యాదులు వచ్చినట్టు గవర్నర్కి కొంతమంది ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం పంపిన పేరులో కొంతమంది అసలు అనర్హులు ఉన్నారు, ఆర్టీఐ కమిషనర్లుగా అర్హత లేదు, వాళ్ళకి పరిశీలించండి అంటే పక్కన పెట్టిందట ఫైల్ గవర్నర్. బ్రేక్ పడ్డది. ఆ బ్రేక్ మొత్తానికి కాదు కానీ కొంతమందిని అయితే పక్కన పెట్టే అవకాశం ఉందట. మరి పక్కన పెట్టి మిగతా ఆమోదిస్తారట. మిగతా ఆ పక్కన పెట్టిన పేర్ల మందం మళ్ళీ పంపిస్తారా, ఇక అది అట్టయిపోద్ది చూడాలి. మొత్తానికి అయితే బ్రేక్ పడ్డదట ఆర్టీఐ కమిషనర్ల నియామకానికి. ఇది సాక్షికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.